రూమ్ లో చూసుకోండి, బయట చూస్తే నా ఇజ్జత్ పోతుంది. బాగుంది గట్ల జేకే కుళ్ళుకుంటుండు. మీరు కూడా దొరికారా నా ప్రాణాలకి? నడురే నీ అమ్మ, నా ట్రిప్ నాశనమైంది. ఛ! అరే ఎట్లొచ్చిర్రా మీరు? బస్కి వచ్చినాం బావా, దానికేమో ఫ్రీ బస్సు. నేనేమో నా మందం దోసుగాని దగ్గర పైసలు అడుకున్నా. అరే అది కాదురా, ఎందుకు వచ్చారు? ఏం చేద్దామని వచ్చిర్రా మీరు? సంసారం చేద్దామని వచ్చినాం బావా. సంసారమా? అరే కూరగాయలు రేట్ ఎంతో తెలుసారా మీకు? ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంతో తెలుసా? పాల ప్యాకెట్ రేట్ ఎంతో తెలుసా నీకు? తెలుసన్నా, మా కిరాణా షాప్ ఉంది. మంచి చెప్పినోలే. ఇక్కడ రేట్లు తెలుసుడు ఇంపార్టెంట్ కాదు, అవి కొనుడు ఇంపార్టెంట్. అరే ఇక్కడ ఇంతమంది మన మాతోనైతే లేదురా, మీరు ఏం చేద్దామని వచ్చిర్రా? ఫ్రీ బస్ ఉంది కానీ చెప్పి లేచిపోతేనే ఉంటారా? మంచి మంచి వాళ్ళే మఠానికి పోతుర్రాడా? బావా మఠానికంటే నాకు తెలియదురా. ఎందుకు బావ ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వేదో సాయం చేస్తావనే కదా ఇక్కడికి వచ్చినాం. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చూస్తున్నా. ఏమని నువ్వు ఆగు అన్నా. అయినా నీకు లవ్ అంటే ఏందో తెలుసా అన్నా? తెలియదమ్మా, చెప్పు. ప్రేమ అందరికి దొరకదు, దొరికితే పోరాడాలి. పోరాడతామన్నా. అయినా నీకు లవర్ ఉంటే తెలిసేది. అవునా? మీరు బయటికి పోయి పోరాడండి అమ్మా, పోండి. అమ్మా ప్రేమ అంట, పోరాటం అంట. మనీ బావచ్చి దమ్ బిర్యానీ బాగుంటది అన్నావు కదా, ఆర్డర్ పెడతావా? తిందాం. దమ్ బిర్యానీ అంటారా? పో తీసుకురా పో. బావా నువ్వే మాకు దిక్కు బావా. దానికి వచ్చేటప్పుడు అన్ని కొనిస్తా అని చెప్పిన, ఏది అడిగినా నువ్వే కొంచెం. దిక్కులేదు మొక్కలేదు, దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టే దమ్మలేదు నీకు. ఇంకెందుకు లేచిపోవడము? ఎందుకు బావ ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రోజు ఎంతో మంది పేద వాళ్ళకి సాయం చేస్తావు కదా. నేనా? మేం కూడా పేద ప్రేమికులమని మాకు కూడా ఎంతో కొంచెం సాయం చేయొచ్చు కదా బావా. నీ పేరు చెప్పుకొని బతుకుతాం. రామచంద్ర, సరే ఆ బిర్యానీ తిని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఉండకుండా. ఏదైతేనే బిర్యానీ అయితే వస్తుంది. ఈ బిర్యానీలో అంత దమ్ లేదన్నా. బిర్యానీ అంటే మా పాషా అన్న బిర్యానీ తర్వాతే ఏదైనా. ఒకరోజు మాకు గొడవైనప్పుడు మనీ నా కోసం ఒక బిర్యానీ తెచ్చిండన్నా. దెబ్బకులైపోయినా నేను. మస్తు పవర్ ఉన్నాయి అందులో. బిర్యానీ అంటే అట్లుండాలి. ఒకసారి అయితే నాకు మస్తు కోపం వచ్చింది. ఏం చేసినా కోపం తగ్గలే. అప్పుడే మా వంట రూమ్లోకి పోయినా. మా అమ్మ అప్పుడే బగారన్నం వండింది, చికెన్ కూర కూడా చేసింది. నాకు బగారన్నం అంటే మస్తు ఇష్టం తెలుసా. గట్టిగా తిన్నా, మంచిగా నీళ్ళు తాగినా, కథం నా కోపం అంతా పోయింది. గట్లెవరికైనా కోపం తగ్గాలంటే వాళ్ళకి నచ్చింది తినొచ్చు. గిట్లా ట్రై చేస్తే కోపం కూడా పోద్ది. వాళ్ళకి నచ్చిన దమ్ బిర్యానీ కూడా మిన్నే ఉంది, తినొచ్చు. ఎందుకు గుర్తున్నావే? ఎట్లుంది బిర్యానీ? అసలు ఏమైందమ్మా? ఎందుకు గొడవ పడ్డారు? గునుగుతున్నావేంది? అడుగుతున్నాడుగా. చెప్పు నువ్వు చేసిన కాని కార్యం. బావాది వాళ్ళ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి లైక్ కొట్టినా బావా. అవునా? అరే అట్లాంటి పనులు చేస్తున్నారా? అప్పుడప్పుడు అట్లా చేస్తాడు కానీ మనీ మంచోడే అన్నా. చెంప చెంప చెంపతో నేను కొట్టుకోవాలి. ఆయన మీద చెత్త కుటుంబం మళ్ళదాని. నువ్వు మాత్రం మంచిగా అని చెప్తున్నా.
ఏందిరా నువ్వు కావద్దురా మరి అన్న ఎవరు నువ్వు వాడో బావ నువ్వు బొమ్మది అయినా ఈ తొక్కలో ఇంటికి ఎందుకు తీసుకురావాలి నీకు వేరే కొబ్బే దొరకలేదా ఏమన్నావే? అయినా ఒక కిలో కూడా ఎత్తి పెట్టలేదు ఏం బావగా ఇంటికి తీసుకొచ్చిన నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా ఎనిమిది మీదకి వస్తున్నావు నాకు అర్థమైతలే అరే ఇది బాగా మజాక్ చేస్తుందిరా బిడ్డ అమ్మా తోడు నాకు గనుక దిమాగ్ ఖరాబ్ అయిందానికి ఎవ్వరు మాడినా చెప్తున్నా నాకే లేదురా, ఇంకేడ ఖరాబ్ చేస్తారా? నువ్వేనే నీ అమ్మ నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పటి మా అయ్య జోలికి రాకు చెప్తున్నా, మర్యాద దక్కదు నీదే ఒక చెత్త కుటుంబం నువ్వు కుటుంబం జోలికి రాక చెప్తున్నా గుడ్లు వీకి గోళీలు ఆడతా వస్తా బరాబర్ వస్తా ఏం చేస్తావు ఏం చేస్తావు ఏ, చెయ్యి చూపి, ఆ జర్ర కొడతా. ఏ, చెయ్యి చూపి. చెయ్యి చూపి, చెయ్యి లేపా. చెయ్యి లేపకు. నేను లేపుతా అరే ఏమైందిరా మీ ఇద్దరికి నిన్న నైటే కదరా మనతో సినిమా చూపించరు ఇప్పుడేంద్రా బోయపాటి సినిమా చూపిస్తున్నారు అసలు ఏమైంది అసలు చార్మినార్ ఎవరు కట్టారు అడుగు బా ఎవరు కట్టిరు షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖానా వాడిని అడగన్నా చెప్పరా సల్మాన్ ఖాన్ వాళ్ళిద్దరు కాదు కట్టింది మరెవరు మన తాపి మేసులు కట్టిరు అయినా చార్మినార్ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు బావా ఆ. మా ఇద్దరిని చార్మినార్ తీసుకుపోతావా ప్లీజ్ హట్! అరే మీరు లేచిపోయి వచ్చిరా లేకపోతే హనుమూన్కి వచ్చిరారా తెల్లారంగా లేచిపోతున్నారు కదరా ఇంకేం చేస్తురా మేము చార్మినార్ ఒకటి చూసి పొద్దున్న వెళ్ళిపోతాం ఆ? అన్నా ప్లీజ్ అన్నా ఒప్పుకో అన్నా చూడు బావ ఎంత క్యూట్ గా అడుగుతుందో నన్ను అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తాను నువ్వు ఆఫ్టర్ ఆల్ చార్మినార్ కి పర్మిషన్ తో పాటు పైసలు ఇవ్వలేవో చెప్పు ఏహే, పైసలు ఇస్తే ఎక్కడికైనా పోగానే దీని మాత్రం క్యూట్ అనకరా అమ్మా నీ పొట్టిన బాబు ఎక్కడ వెళ్తున్నారు చార్మినార్ అంకుల్ ఓకే ఓకే సరే లీవ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాతనే తీసుకోండి మీకు మీరు తీసుకోకండి సరే అంకుల్ బాబు నాలాగా బాగా చదువుకుని ప్రయోజకులు కాండి మ్మ్. సరే అవును ఇంతకీ మీరు ఏం చదువుకుంటున్నారు బీటెక్ అంకుల్ ఓ బీటెక్ లో ఏ గ్రూప్ ఎంపీసీ అంకుల్ నేను సిఇసి అంకుల్ ఓ సూపర్ అమ్మా బీటెక్ లో నాది అదే గ్రూప్ నైస్ పర్వాలేదు బీటెక్ లో సిఈసి అంటే గ్రేటే సగరిగా సాని సగరిగా సాని సగరిగా సాని సా సని సగరిగా సాని సగరిగా సాని సగరిగా సాని సా మలుపు మలుపుల్లో వలపు తలపుల్లో గెలుపులీ వేళన మన మనసులే నేడు రెక్కలే జాచి ఎగురుతున్నాయిగా ఈ దారులే మనకు స్వాగతాలే పలుకుతూ ఉండగా దొరుకుతుందా ఈ క్షణం అంటూ సాగుదా పదా సమయమాగిపో సరసమే చూసిపో విరహమా వెళ్ళిపో సెలవులే నీకు ఇకపై షాహీ గుండెలో భాగమతి ప్రేమలో అనురాగాల వీధిలో గమ్యమే లేని నడకలో అడుగులేస్తూ దూరాలలో సమీపిస్తూ తీరాలనే పలకరిస్తూ స్తూపాలనే అనుభవాలే పరవశాలే లోపల పరిమళాలే చల్లగా పరవశాలే లోపల పరిమళాలే చల్లగా మలుపు మలుపుల్లో వలపు తలపుల్లో గెలుపులీ వేళన మన మనసులే నేడు రెక్కలే జాచి ఎగురుతున్నాయిగా ఈ దారులే మనకు స్వాగతాలే పలుకుతూ ఉండగా దొరుకుతుందా ఈ క్షణం అంటూ సాగుదా పదా
సమయమాగిపో సరసమే చూసిపో విరహమా వెళ్ళిపో సెలవులే నీకు ఇకపైనా మనం ఇట్లా తిరుగుతుంటే మస్తు భయం అవుతుందిరా నాకు. నాకు కూడా గంతే అనిపిస్తుంది తెలుసా. ఒక పని చేద్దామా, మనం అఫీషియల్గా పెళ్లి చేసుకుందాం. ఇక ఇప్పుడు నువ్వు అంజయ్య బిడ్డవి, అదే పెళ్ళైంది అనుకో మణిగాడి పెళ్ళానివి. అప్పుడు ఎవ్వరు వచ్చినా బొంగు బి ఏం బిక్కలేరు. ఏమంటావు?